ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధాన దినం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. గ్రహించండి, పాడిన పాటల ద్వారా, చేసిన ఆరాధన ద్వారా, చెప్పబడిన సాక్ష్యముల ద్వారా, వీటన్నిటిని బట్టి ప్రభు నామమునికే మహిమ కలుగునుగాక. మంచిది. టుడే ద స్పెషల్ డే, మీకు తెలుసు అనుకుంటున్నాను. టుడే ద పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవం అన్నమాట ఈరోజు. సో కాబట్టి ఆ కోణంలో దేవుని వాక్యాన్ని మనము విందాము. చదవబడిన లేఖన భాగం బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 1-4 మనం చదువుకున్నాం కదా. భక్తుడైనటువంటి పౌలు ఈ యొక్క ఉత్తరాన్ని ఎఫెసీ సంఘానికి వ్రాసినట్లుగా, మరి ఎఫెసీ సంఘానికి అదేవిధంగా కొలసీ సంఘానికి ఒకేసారి వ్రాసినట్లుగా, అంటే చరపత్రికలు అని పిలుస్తారు వీటిని. సో ఆ యొక్క వ్రాసేటప్పుడు ఇక్కడ మొదటి నుంచి 4 వచనాల్లో చూస్తే, మొదటి వచనంలో పిల్లలారా అని ప్రారంభించి పిల్లలకి చెప్పాడు. ఆ తర్వాత 2వ వచనము, 3వ వచనం అని చెప్తూ 4వ వచనంకి వచ్చేటప్పటికి అంటున్నాడు తండ్రులారా అన్నాడు. అక్కడ విషయమే, అక్కడ తండ్రులారా అంటే అక్కడ అర్థం ఏమిటంటే కేవలం తల్లికి సంబంధించింది కాదండి అక్కడ అర్థం. తల్లిదండ్రులారా, పేరెంట్స్. అక్కడ ఫాదర్స్ అనుకోవచ్చు కానీ పేరెంట్స్, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. గ్రహించండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని పాడు చేయరండి, ఎప్పుడు కూడా చక్కగా పెంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ అంటే కోపము రేపక అంటే పిల్లలకి కోపం ఉంటుందా? ఉంటుంది, ఎందుకు లేదు? ఇప్పుడు ఈవెన్ శిశువు దగ్గర నుంచే కోపం ఉంటుందని చెప్తున్నారే, మరి పిల్లలకు కోపం ఉంటుందా? ఉంటుంది. అది రేపొద్దు అంటున్నాడు ఇక్కడ. మరి అలాగే ఎలా సార్ పెంచేది? పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా? చెయ్యాలి. ఎలా ఎంకరేజ్ చేయాలి? వేటికి పడితే వాటికి పిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదండి పేరెంట్స్. మరి ఎంకరేజింగ్ పేరెంట్స్ అంటే ఎలా ఉంటారు? ఏ విషయాల్లో ఎంకరేజ్ చేయాలి? దైవిక తల్లిదండ్రులు అంటే ఎలా ఉంటారు అనేది మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ భాగాన్ని బట్టి నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఎంకరేజింగ్ పేరెంట్స్. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ఎంకరేజింగ్ పేరెంట్స్, ప్రోత్సహించే తల్లిదండ్రులు. ఈరోజు వాక్యాంశం ప్రోత్సహించే తల్లిదండ్రులు. కొందరు సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మా డాడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉంటాడండి, మా మమ్మీ నేను ఎంత చెప్తే అంత. కొంతమంది వింటూ ఉంటాం కదా మనం ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు. నేను ఏది నన్ను పంచుకోవాలన్నా మా మమ్మీతో షేర్ చేసుకుంటాను. మా మమ్మీ నాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. మా డాడీ నేను అడిగినంత పాకెట్ మనీ ఇస్తాడు, చెప్తారు. జేమ్స్ డాబ్సన్ అని ఆయన ఒక మాట చెప్పారు. జేమ్స్ డాబ్సన్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా గొప్ప విషయమే. ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కష్టమైంది, అయితే అది పిరికి వారికి కాదు అన్నాడు. తల్లిదండ్రుల బాధ్యత అనేది చాలా కష్టమైంది, అయితే అది పిరికి వారికి మాత్రం కాదు, ధైర్యస్తులకి అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ప్రతి బిడ్డ భిన్నంగానే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఆశించినట్లుగా పిల్లలు ఉండకపోవచ్చు. నా కొడుకు ఇది కావాలి, నా కూతురు ఇలా ఉంటే చూడాలనుకున్నాను, మరి అలా అవ్వలేదే. మెడిసిన్ చేయాలనుకుంటున్నాను, డాక్టర్ని చేయాలనుకున్నాను, వాడు యాక్టర్ అయిపోయాడు అంటారు చూసారా. నేను ఆర్మీలో వెళ్ళి దేశ సేవ చేయాలనుకున్నాను, వీడు చూస్తేనేమో ఇట్లా పాడైపోయి తిరుగుతున్నాడని చెప్తూ ఉంటారు. భిన్నంగా ప్రతి బిడ్డ భిన్నంగానే ఉండొచ్చు. అయితే నేను ఎందుకు ఎంకరేజింగ్ పేరెంట్స్ అన్నానంటే పిల్లరా, దైవిక తల్లిదండ్రులుగా ఉండాలని నా కోరిక. అంటే దైవిక తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ దాంతోపాటు కొలస్సీ సంఘానికి కూడా ఒకేసారి రాశాడని చెప్పాను. ఒకసారి కొలస్సీ సంఘంలో కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తాడు. ఉపోద్ఘాతంలో ఆ వచనం చదువుదామా ఒకసారి. బుక్ ఆఫ్ కొలస్సియన్స్ 3:21, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుదామా ప్లీజ్. చూసారా, ఇదే మాట ఎఫెసీలో చదువుకున్నట్లుగానే ఇక్కడ ఉంది. కాబట్టి ఇంకోటి యాడ్ చేశాడు. ఏంటది? మనస్సు కృంగకుండునట్లు. అంటే వాళ్ళు కోప్పడ్డారంటే
దానికి ముందు ఏం జరుగుతుంది? మనస్సు కురింగిపోవడం. ఒక్కొక్కసారి నా భార్య నాతో చెప్తూ ఉంటుంది. ఏమంటుందంటే, మీరు వాడిని కేకలేశారు కదా, నా కొడుకు విషయమే, వాడు చాలా బాధపడుతున్నాడు అంటే, నేను అనవసరంగా కేకలేశానా అని నా భార్యని అడిగేవాడిని. లేదు, మీరు అవసరమే కేకలేశారు, వాడు బాగుపడాలనే కేకలేశారు, ఇది అంతా 6th క్లాస్ 7th క్లాస్లో జరిగిన మ్యాటర్ అండి, ఇప్పుడు కాదు, మీరేదో అనుకుంటారేమో. వాడు బాధపడుతున్నాడండి అనేవారు. అంటే మనసు ఏమవుతుందట? కృంగిపోతుంది. అంటే ఆ వయసులో ఏమనుకుంటారు? మా నాన్న అలా, మా అమ్మ ఇలా, అయ్యో నేను మంచి చేసినా ఇలా ఎందుకన్నారు? మంచి చేస్తే ఏ పేరెంట్స్ అలా అనరండి. వాళ్ళ దృష్టిలో ఆ వయసుకి, ఆ పసి వయసుకి మంచి అనుకుంటారు. కానీ అది నష్టం కలిగిస్తుందని ఎవరికి తెలుస్తుంది? పేరెంట్స్కి తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది. సో కాబట్టి వాళ్ళ మనస్సు కృంగేటట్లుగా కోపం పుట్టింపకుడి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఏంటంటే పిల్లలు బాగే కోరుతారు, మనస్సు కృంగిపోయేటట్లుగా మాట్లాడొద్దు. సరే, దైవిక తల్లిదండ్రులు అంటే ఎలా ఉంటారు? ప్రోత్సహించే తల్లిదండ్రులే కదా. ఏ విషయంలో ప్రోత్సహించాలి? వాళ్ళు ప్రోత్సాహం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళు దైవిక పేరెంట్స్ అన్నట్లు ఉండాలి. సో కాబట్టి ఆ ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాలు చూస్తే మనకి ఇక్కడ 3 సంగతులు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 6:4 చదువుదామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యా. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇక్కడ కోపము రేపక అనేటువంటి విషయంలో ప్రారంభం చేస్తే కోపపడాలి, నేను దాని గురించి చెప్పట్లేదు. ఇక్కడ ముందు ఏం చేయాలంటే, కోపానికంటే ముందు, అన్నిటికన్నా ముందు ఏం చేయాలంటే ప్రేమించాలి. సో నీ పిల్లల్ని నువ్వు నమ్మాలి. ఎవరినో నమ్మి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని స్టార్టింగ్ వారిని క్రిటిసైజ్ చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ దెమ్ విత్ లవ్. తమ పిల్లల్ని ప్రేమతో నమ్మాలి, ప్రేమించాలి. ట్రస్ట్ దెమ్ విత్ లవ్, వారిని నమ్మి ప్రేమించాలి. పిల్లల పట్ల అన్యాయంగా ఉన్నట్లుగా బిహేవ్ చేయకూడదు, కఠినంగా ఉన్నట్లు ఉండకూడదు. ఈ వచ్చిన యొక్క అర్థం అదే పిల్లలు. సానుభూతి చూపించాలి, వాత్సల్యాన్ని కురిపించాలి, కనపడాలి వాళ్ళకి, పిల్లలకి. అదేంటండి, చెట్టంత అయ్యాడు ఇంకా చెప్పాలా? చెప్పాలి. పేరెంట్స్ కదండి, అందుకే చెప్పాను, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలుంటూ ఉన్నాయి కొన్ని. తండ్రులారా మీ యొక్క పిల్లల కోపం రేపక, ఆ ప్లేస్లో ప్రేమ, నమ్మితే తప్ప, ప్రేమిస్తే తప్ప ఎలా వాళ్ళు దారికి వస్తారు? మన పిల్లల మీద మనకే నమ్మకం లేకపోతే ఎలాగూ? నేను పిల్లల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాను అనుకోవద్దండోయ్. ఎస్, ఎంకరేజింగ్ పేరెంట్స్ అంటే, దైవికమైనటువంటి ప్రోత్సహించే తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ దెమ్ విత్ లవ్, ప్రేమతో వారిని నమ్మాలి. అంతే తప్ప సానుభూతి లేకుండా, వాత్సల్యం లేకుండా ప్రవర్తిస్తే వారి కోపమే. కొన్నిసార్లు చూడండి, మంచి చేస్తాం పిల్లలకి తల్లిదండ్రులుగా, కానీ ఆ మంచి చేస్తున్నామనేటువంటి ఆ స్పృహ లేకుండా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, వాళ్ళు చేసిన మంచి పని కూడా మనం పట్టించుకోం. ప్రవర్తించాలి అంటే ఏ విధంగా ప్రేమించాలి. ట్రస్ట్ దెమ్ విత్ లవ్. ఇక్కడ మనము వాక్యం సరిగా అర్థం చేసుకోవాలి. గ్యారీ చాప్మెన్ అని ఆయన చెప్పినటువంటి మాట. గ్యారీ చాప్మెన్, పిల్లలట తల్లిదండ్రులతో చాలాసార్లు సమ్మతించరు అన్నాడు. ఏ మాటలు కూడా చూస్తే ఏకీభవించరు కొన్నిసార్లు. అయినా సరే ప్రేమపూర్వకంగా ప్రవర్తించాలి. మాట వింటేనేనా ప్రేమించేది? ఒక్కొక్కసారి నిసిగిస్తూ ఉంటారు, ప్రాణాలు తోడేస్తున్నావురా అంటారు. కోపము రేపక మనస్సు కృంగిపోయేటట్లు. ఎలాంటి కష్ట పరిస్థితులైనా పేరెంట్స్ సానుకూలంగా ఉండి ప్రోత్సహించాలి. ఖచ్చితంగా సానుకూలంగా ఉండదు అంటే కఠినంగా ఉండొద్దని నేను చెప్పట్లేదు, కఠినంగా ఉంటూనే మృదువుగా వ్యవహరించాలి అంటున్నాడు గ్యారీ చాప్మెన్. కఠినత్వం ఉండాలి,
మరీ వదిలేస్తే అడ్వాంటేజ్కి వస్తే ఇక పాడైపోతారు. సో ట్రస్ట్ దెమ్ విత్ లవ్. ప్రేమతో నమ్మాలి, ప్రేమించాలి. ప్రేమ లేకపోతే ఎట్లా? మరి నమ్మకం లేకపోతే ఎట్లా? గ్రహించండి పిల్లలు, ఆలోచించండి. కఠినంగా ఉంటూనే మృదుగా వ్యవహరించాలి. వారిని కించపరచకుండా వారిని మెచ్చుకోవాలి. కొంతసార్లు వాళ్ళ ముందు నన్ను ఇంత మాట అన్నావు, వాళ్ళ ముందు నా పరువు పోయింది, నువ్వంటే అనొచ్చు, నన్ను గదిలో పిలిచి అనొచ్చు కదా, నన్ను ఇలా చేయొచ్చు కదా, కొన్ని ఉంటాయి. అంటే కించపరచకుండానే వాళ్ళు చక్కగా మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. ట్రస్ట్ దెమ్ విత్ లవ్. ప్రేమతో వారిని నమ్మాలి. పిల్లలతో ప్రేమించాలి అంటే అర్థం దయగల మాటల ద్వారా మాట్లాడాలి. దయగల మాటలు ఉండాలండి. అవసరమైతే వారిని స్పర్శించాలి. అవును, వాక్యం అదే సెలవిస్తుంది. వారితో సమయాన్ని గడపాలి. పిల్లలతో తండ్రి అయినటువంటి దేవుడు మనతో నిత్యము కూడా సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనిషికి తీరిక లేదు దేవునితో గడపడానికి. ఎప్పటికప్పుడు ఈ బిజీ లైఫ్లో అసలు దేవుడు, దైవభక్తి అనేది చాలామందికి తక్కువైపోయింది. సమయం గడపాలి. మనం పిల్లలతో సమయాన్ని గడపాలి. అదే చెప్తున్నాడు, దేవునితో సమయం గడపడం ద్వారా ఆ ప్రేమపూర్వక ఆ టచ్, ఆ ప్రేమపూర్వక స్పర్శ పిల్లలకు చాలా అవసరం. నా తల్లి నన్ను చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా కష్టాన్ని అడుగుతుందని వాళ్ళు చక్కగా మనసు విప్పి మాట్లాడాలి, ప్రేమించాలి. ఎంకరేజింగ్ పేరెంట్స్ అండి, డివోషనల్గా ఆ దైవికమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి, బహుమానాల ద్వారా. దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూమి మీదకి వచ్చి అందరి కొరకు శిలువ త్యాగం, ప్రాణత్యాగం చేశారు. అందరి పాప ప్రక్షాళన కోసం రక్తాన్ని చిందించారు ఆయన. గిఫ్ట్ ఏదైనా మీ గిఫ్ట్ ఏదంటే మై గిఫ్ట్ ఈజ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్స్ ఇవ్వాలి. నా కొడుకు నేను ఇచ్చేదేంటి, నా కూతురికి నేను ఇచ్చేదేంటి, అట్లా కాదు. బహుమానాల ద్వారా కూడా మనం చేసే పనుల్లో చక్కని కైండ్నెస్ కనపడాలి. పిల్లల పట్ల చేసే విషయాల్లో బయట వాళ్ళకైతే బాగా దానాలు చేయటం, ఇంట్లో వాళ్ళు కూడా రూపాయి కూడా ఇవ్వకపోవడం బాగోదు. అది దయగల పనులు. వాళ్ళ ద్వారా వాటిని ఏం చేయాలంటే వాళ్ళని ప్రేమించాలి. ప్రేమించవచ్చు వాళ్ళని, ఖచ్చితంగా వారిని ప్రేమించాలి. ట్రస్ట్ దెమ్ విత్ లవ్. అదే చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు. చక్కగా మనం అలవాటు చేసుకోవాలి. పిల్లలు ఆలోచించండి, మనము మన పిల్లల్ని ప్రేమిస్తున్నామా, నమ్ముతున్నామా? అసలు నీ పిల్లలు నువ్వే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? నాకు వాడి మాట మీద గ్యారంటీ లేదు, నేను దాన్ని నమ్మనంటే ఎట్లా? నీ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు వాళ్ళు. ఎస్, తండ్రి అయినటువంటి దేవుడు, తల్లి తండ్రి ఆత్మీయంగా తల్లి సంఘం అంటారు, తండ్రి దేవుడు అంటారు. పిల్లలు నమ్మాలి. ట్రస్ట్ దెమ్ విత్ లవ్. వారిని నమ్మాలి. సెకండ్ థింగ్, రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్ ఎఫెసియన్స్ 6:4. రీడ్ అగైన్. ఎఫెసీ 6:4 మళ్ళీ చదువుదాం. యా, చూడండి పిల్లలు, రెండోది చూడండి, ప్రభు యొక్క శిక్షలోను. ప్రభు యొక్క శిక్ష. శిక్ష అంటే ఇదేదో చంపేసే మరణ శిక్ష లాంటిది కాదండి. ఇక్కడ ప్రభు యొక్క శిక్ష. సో రెండవది ఏంటంటే పిల్లలు, సెకండ్లీ, ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. క్రమశిక్షణతో ఏం చేయాలంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ప్రేమించటం మాత్రమే కాదు, శిక్షణ కూడా ఇవ్వాలి. ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. ఎందుకంటే డిసిప్లిన్ ఉంటేనే చక్కని డిసైపుల్గా మారుతారు. క్రమశిక్షణ కలిగిన గురువు క్రమశిక్షణ కలిగిన శిష్యులను తయారు చేస్తాడు. డిసిప్లిన్ లేకపోతే పంక్చువాలిటీ ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. క్రమశిక్షణ ముందు అలవర్చుకుంటే పంక్చువాలిటీ కూడా వస్తుంది. ఎంకరేజింగ్ పేరెంట్స్ అంటే ఎలా ఉంటారంటే, ప్రేమించటం మాత్రమే కాదు, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, నా పిల్లలు చక్కని పంక్చువాలిటీ ఉంది, చక్కని శిక్షణ ఉంది, వాళ్ళకి ఏం కాదు, ధీమాగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఆలోచించండి పిల్లలు, గ్రహించండి. ఎంకరేజింగ్ పేరెంట్స్గా మనం ఉన్నామా?
శిక్షణ మన పిల్లలకి ఇస్తున్నామా? ఎందుకంటే పిల్లలకు క్రమశిక్షణ ఎంతైనా అవసరం అండి, ఎంతైనా అవసరం. క్రమశిక్షణ కావాలి, అయితే అది ప్రేమపూర్వక క్రమశిక్షణ అవ్వాలి. కొంతమంది చూడండి, ఇల్లంతా కూడా ఒక మిలిటరీ ఆఫీస్ లాగా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెన్స్ కూడా. సైలెన్స్ మంచిదే, కానీ మరీ బయట చూసిందంతా ఇంట్లో అప్లై చేసేయాలి. ఇల్లు సైలెంట్గా లైబ్రరీలాగా ఉండాలి అంటే వాళ్ళు మనసు విప్పి కూడా మాట్లాడలేరు పిల్లలు. ఏదైనా చెప్పాలని కూడా చెప్పలేరు వాళ్ళు. అంతే కదా విషయమే. గ్రహించండి పిల్లరా, ప్రేమపూర్వక క్రమశిక్షణ అయి ఉండాలండి. అది అంటే మనం ఏమి నేర్పిస్తున్నామో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చూడాలి. పిల్లలకు అర్థం కావాలి, లేకపోతే ఏం చెప్తున్నా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, వాళ్ళ తలకాయల మీద నుంచి వెళ్ళిపోతుంది తప్ప తల లోపలికి వెళ్ళదండి. ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. క్రమశిక్షణతో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. పిల్లల్ని దేవుడు తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడండి. ముందుగా తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. వాళ్ళని దేవుని కోసం చక్కగా పెంచాలి. అది నేర్చుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కష్టం. ట్రైన్ దెమ్, వాళ్ళని ట్రైన్ చేయాలి. ఎవరు చెప్తారు? మనమే చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి. వాక్యం మీకు అదే విషయం చెప్తుంది పిల్లలు, ఆలోచించండి. ఇంకొకసారి చదవండి వచ్చినాను ప్లీజ్. 6:4. చూడండి, దేవుడు తన కోసం పిల్లల్ని పెంచాల్సిన ధర్మాన్ని, హక్కును, ఆధిక్యతను కూడా తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అనుకుంటమే. పిల్లల్ని పెంచడం పెద్ద విద్య అంటారు కొంతమంది, పిల్లల్ని పెంచడం ఒక కళ అంటారు మరికొంతమంది. అదొక ఆర్ట్. కిడ్ స్టేజ్ నుంచి, శిశు స్థాయి నుంచి పెద్దవరకు కూడా తీసుకురావడం. ఈ మాట విన్నారు ఎప్పుడైనా మీరు? అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చినాక బిడ్డలు కాదు అంటారు. చిన్నప్పుడు విన్నాడండి, ఇప్పుడు వాడికి మీసాల గడ్డాలు వచ్చినాయి, చాలా దుంపదెంపేస్తున్నాడండి బాబు అంటారు. క్రమశిక్షణతో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాలి. అది ప్రేమపూర్వక క్రమశిక్షణ అయి ఉండాలని మరొకసారి మనవి చేస్తున్నాను. గ్రహించండి, ఇప్పుడు ఆలోచించండి. అంటే మనం మంచి మాదిరిగా ఉంటే ఆ మాదిరి వాళ్ళు చూస్తారు. మంచి మాదిరి చూపించటం వలన మనకి దేవుడిచ్చినటువంటి పేరెంట్స్కి దేవుడిచ్చినటువంటి హక్కు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే పిల్లలు మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఎలా పెంచితే అలా పెరుగుతారు వాళ్ళు. నిజమండి. చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకి చెప్తూ ఇలా ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు సండే స్కూల్ టీచర్స్. ఎలాగట, ఒక తండ్రి తన బిడ్డని పిలిచి, కుమారుడిని పిలిచి, బిడ్డ అంటే తెలంగాణ భాషలో కుమార్తె అంటారు, నేను కుమారుడు గురించి చెప్తున్నాను. కుమారుడిని పిలిచి, అరే మందు పోయి నాకు అంటున్నాడు. దారుణం కదా. వాడు అలా రోజు పోస్తున్నాడు, తాగుతున్నాడు. తండ్రి తాగి పడుకుంటున్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆ అడుగు పొడుగు గ్లాసులో ఉన్నదాన్ని రోజు మా నాన్న ఇంత స్వీట్గా తాగుతున్నాడు ఏంటా అని ఆ అడుగు పొడుగు దాన్ని వాడు తాగడం మొదలుపెట్టాడు. బానిస అయిపోతాడు. క్రమశిక్షణ మన పెంపకం. అందుకే అంటూ ఉంటారు, పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ పెంపకం, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కనబడతారు, వాళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ పెంపకం కనబడుతుంది. గ్రహించండి. ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. ఏం నేర్పిస్తున్నాం మనం? బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ 22:6 తెలిసిన వాక్య భాగమే అది. కొంతమంది ఖండతా వాక్యంలో కూడా చెప్తారు దాన్ని. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం ఏమని? బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు అని దానికి ఫుట్ నోట్లు ఏం అర్థం ఉందండి? వృద్ధుడైనప్పుడు అని ఉంది. ఇప్పుడు బాలుడుగా ఉన్నటువంటిది నేర్పిస్తే ఆ బాలుడు పెద్ద వృద్ధుడైనా కూడా పేరెంట్స్ ఏదైతే నేర్పించారో దాన్ని మర్చిపోడు, ఏమాత్రం కూడా మర్చిపోడు. సో అందుకని మంచి మాదిరి, యేసుక్రీస్తు మార్గంలో వాళ్ళని పెంచాలి. ఆ శిక్షణలో కానీ బిడ్డ ఎదిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేవుని వెంబడిస్తారు. వాళ్ళు దైవికంగా మారతారు, గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా మారతారు వాళ్ళు.
ఎందుకంటే పిల్లరా, సమాజంలో చాలామంది పాడైపోతూ ఉన్నారు. బాధతో మాట్లాడుతున్నాను, వేదనతో మాట్లాడుతున్నాను, లేదా తల్లిదండ్రుల మీద కోపంతో నేను మాట్లాడట్లేదు పిల్లరా. దేవుని వాక్యమును బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ట్రైన్ యువర్ చిల్డ్రన్ విత్ డిసిప్లిన్. మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచండి. శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని నమ్మి ప్రేమించు, ప్రేమతో నమ్మాలి వాళ్ళని. అలాగని అలా ఊరుకుంటాం కాదు. ట్రైన్ దెమ్. ట్రస్ట్ దెమ్, నాట్ ఓన్లీ ట్రస్ట్ దెమ్, ట్రైన్ దెమ్. వారికి శిక్షణ ఇవ్వాలి. ఎందుకు అంత గొప్ప విషయం అండి. మనము ఆ మోడల్ ఎలా ఉండాలో వాళ్ళకి ప్రదర్శించి చూపించాలి తల్లిదండ్రులు. నాన్న, ఈ పరిస్థితి వచ్చినప్పుడు, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, అక్కడ నువ్వేం మాట్లాడొద్దు, దయచేసి కోప్పడద్దు, అన్నీ విను, ఓపికతో సహించు, కామ్గా వచ్చేసే, ప్రేయర్ చేసుకో, నెమ్మదిగా ఉండు, తొందరపడద్దు, ఎగ్జామ్స్ టైం ఇలా ఉండు, అలా ఉండొద్దు. ఇవన్నీ ట్రైన్ దెమ్. వాళ్ళకి ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేసి చూపించాలి, మాదిరి. దెన్ దే ఆర్ ఆల్ ఎంకరేజింగ్ పేరెంట్స్. వాళ్ళంతా ఏమవుతారని ప్రోత్సహించే తల్లిదండ్రులు, దైవిక తల్లిదండ్రులు అంటారు వాళ్ళని. ఎస్, అక్కడ ఉన్నాడు వారికి ప్రభు యొక్క శిక్షలోనూ దేవునికి ఇష్టమైన రీతిలో వాళ్ళని తయారు చేయాలి. నాకు ఇష్టమైన రీతిలో నా బిడ్డను తయారు అనుకుంటున్నావు అనుకోండి, అది దేవునికి ఇష్టమా అలా చేయటం, అది కూడా ఆలోచించాలి కదా. దేవునికి ఇష్టమైన రీతి అంటే వాక్య ధ్యానం చేస్తే అర్థమవుతుంటుంది. మనం వాక్యం చదువుతుంటే పిల్లలు చదువుతారు, మనం ప్రార్థిస్తుంటే పిల్లలు ప్రార్థన చేస్తారు, మనం చక్కగా సంఘంతో సహవాసం ఉంటుంటే వారు సహవాసం చేయడానికి సంతోషిస్తారు. ఎస్, ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. కేవలము నేను ఇంట్లో ఎవరిని మాట్లాడినవను, నాదే పై చేయి, నేను నోరెత్తితే నోరు మూసుకోవాలి, అలాంటిది కాదు. ప్రేమపూర్వక క్రమశిక్షణ, పంక్చువాలిటీ ఉంటుంది. ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, మూడో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్ 6:4 ఎఫెసియన్స్. రీడ్ అగైన్. యా. బోధలోను వారిని పెంచుడి. థర్డ్లీ, టీచ్ దెమ్. వారికి బోధించాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు బోధించాలి. టీచ్ దెమ్. చక్కగా కళ్ళ కట్టినట్లుగా. ఆ బోధ ఎలా ఉండాలంటే వారిని బాధించేటట్లు ఉండకూడదు, చక్కగా బోధించాలి, అర్థవంతంగా బోధించాలి. అంటే వాళ్ళ స్థాయికి ఏ నాలెడ్జ్తో చెప్పాలో, ఏ ఎగ్జాంపుల్స్తో చెప్పాలో పిల్లలకి చెప్పాలి. అది పాపము, అది తప్పు, ఇది మంచి, ఈ రూట్ కరెక్ట్ అయింది, ఈ చదువు బాగుంటుంది, లేకపోతే ఇది నాకు అనిపించిందంటే మరి దేవునికి కూడా అనిపించాలి కదా. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీ కూడా దైవికంగా ఎదుగుతున్నప్పుడు పిల్లరా చక్కగా వాళ్ళు బోధించబడతారు. పరమ బోధకుడు ఉన్నాడు కదా ప్రభు, ఆయన మనకు బోధపడేటట్లు చేస్తాడు. టీచ్ దెమ్. దేవుని వాక్యాన్ని వారికి సరిగా బోధించాలి. ఎందుకంటే వాక్యమునికి ఇక్కడ చోటు ఉందన్నప్పుడు చక్కగా అన్నీ సెట్ అవుతూ ఉంటాయి. పూర్వకాలంలో ఇజ్రాయేలీలు వాళ్ళ పిల్లలకు బోధించే విధానం చూస్తే చాలా గొప్పగా ఉందండి. ధర్మశాస్త్ర విషయం కానివ్వండి, లోకంలో వాళ్ళు జీవించే జీవిత విషయంలో కానివ్వండి, వారి వ్యవహార శైలిని మనం ఒకసారి పరిశీలన చేస్తే లేఖనంలోంచి ఒకసారి చూద్దాం. బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 6 verses 6 and 7. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఓకే, నీ పిల్లలకు వాటిని బాగా ఎక్సర్సైజ్ చేపించి కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడును, లేచినప్పుడు ఆ వాక్యాల గురించి, ఆ దైవికమైన మాటల గురించి ఏం చేయాలి? పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉండాలి. ఏదైతే చర్చిలో వింటూ ఉన్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని పిల్లలతో ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు ఈ వాక్యం విన్నావు కదా, ఆ రిఫరెన్స్ చదివావు కదా, అదొకసారి మళ్ళీ చదువుకో. ఆ రిఫరెన్స్ నీకేం, దేవుడు ఆ రిఫరెన్స్ ద్వారా నీతో ఏం మాట్లాడాడు, ఏం చేయాలి? వాక్యం గురించి ఆ కాన్వర్సేషన్ ఉండాలి. ఎక్కడ లేని వేస్ట్ వర్డ్స్ గురించి అక్కడ మాట్లాడటం కాదు. పిల్లల ముందు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఓ చక్కని దైవిక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. దెన్ దే ఆర్ ఎంకరేజింగ్ పేరెంట్స్. ఎస్, ప్రోత్సహించే తల్లిదండ్రులు.
శిక్షణ ఇవ్వాలి, బోధ కూడా ఇవ్వాలి. కేవలం ప్రాక్టికల్ చేయించేయటం కాదు, మంచి థియరీ కూడా ఉండాలి. కేవలం థియరీ మాత్రమే కాదు, మంచి ప్రాక్టికల్గా కూడా ఉండాలి. ఎస్, టీచ్ దెమ్. వారికి బోధించాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు చెప్పేది వినాలి కూడా. అవునండి, వారు చెప్పేది వినాలి. వారు నిజంగా సరిగ్గా చేశారనుకోండి పని, మెచ్చుకోవాలి. నేను ముందే చెప్పాను, అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. లేకపోతే వాళ్ళ మనసు కుంచుకుపోతూ ఉంటారు. నేను ఎన్నిసార్లు చేసినా మా నాన్న మెచ్చుకోడు, మా అమ్మ అస్సలు ఒక్కసారి కూడా మెచ్చుకోదు అన్నట్లుగా వాళ్ళ జీవితాల్లో ఉండకూడదు. ప్రభు కూడా ఒక మాట మాట్లాడతాడు, మంచి పని చేస్తే ఏమంటాడట, బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. బాగా చేస్తే ఎందుకు మెచ్చుకోడు? దావీదుని మెచ్చుకోలేదా? నా ఇష్టానుసరుడు, హృదయానుసరుడు అనలేదా? మోషేని మెచ్చుకోలేదా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నోవా విషయంలో, అబ్రహాం విషయంలో ఎంతగా దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. ఆలోచించండి పిల్లరా. వాళ్ళకి టీచ్ చేయండి, బోధించాలి. కేవలం ప్రేమించటం మాత్రమే కాదు, శిక్షణ ఇవ్వాలి. కేవలం శిక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, బోధించాలి. ఒకవేళ తప్పు చేశారా, సరిదిద్దాలి, కరెక్ట్ చేయాలి కదా. ఆ కరెక్ట్ చేసే అధికారం నీ చేతిలో ఉంది. నువ్వు కరెక్ట్ చేయకుండా వదిలేస్తే సమాజం కరెక్ట్ చేస్తుంది అనుకుంటున్నావేమో, సమాజం దండిస్తుంది. జాగ్రత్త. ఒక్కొక్కసారి కరెక్ట్ చేయాల్సింది నీవే చేయాలి. కరెక్షన్ నువ్వే చేయాలి. ఎందుకంటే ప్రైమరీ టీచర్స్ అండి, పేరెంట్స్ అంటే ఎవరంటే ప్రైమరీ టీచర్స్. స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత టీచర్స్ వేరు, కానీ ప్రైమరీ టీచర్స్ ఎవరండి? పేరెంట్సే, తల్లిదండ్రులే. సో కాబట్టి బాధ్యత సరిగా చూసుకోవాలి. ఎంకరేజింగ్ పేరెంట్స్, ప్రోత్సహించే తల్లిదండ్రులు, దైవిక తల్లిదండ్రులు. ఆ సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఒక్కొక్కసారి దండన కూడా ఉండాలండోయ్. దండన కూడా బైబిల్లో అనుమతించబడిన విధానమే. అయితే చావాలని కోరుకోవద్దు పిల్లల్ని, దండించండి. దండన కూడా అనుమతించబడిన విధానమే. అయితే పిల్లలు ఎప్పుడు దండించాలి? పిల్లల్ని వాళ్ళు ఇష్టపూర్వకంగా తప్పు చేస్తే దండించాలి. అంతే తప్ప నువ్వు చావనన్నా చచ్చావు కాదు ఇలాంటి మాటలు రాకూడదండి. నువ్వు నా కడుపున చెడపుట్టావు, కొంతమంది తిడుతూ ఉంటారు, మంచిది కాదు అది. నువ్వు ఎప్పుడు చనిపోతావని చూస్తున్నానంటే ఏం మాటలు అవి? కరెక్ట్ కాదు కదా. పిల్లలు ఆలోచించండి. తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నారు, మీరు పిల్లలాగా బిహేవ్ చేయటం కాదు. మీరు పిల్లలైతే కొద్ది రోజులకు తల్లిదండ్రులు అవుతారు, వివాహమైతే తల్లిదండ్రులు అవుతారు. ఎంకరేజింగ్ పేరెంట్స్, ప్రోత్సహించే తల్లిదండ్రులు, దైవికమైన తల్లిదండ్రులుగా ఉండాలి. టీచ్ యువర్ చిల్డ్రన్, బోధించు. ఏది మంచో ఏది చెడో, ఎక్కడ ఎలా ఉండకూడదు బోధించు, చూపించు. ఒకవేళ తప్పు చేస్తే సరిదిద్దేటువంటి ప్రక్రియలో భాగంగా దండించు. అయితే అది కూడా ఎలా ఉండాలి? వాళ్ళు మార్పు చెందేటట్లు కోరాలి తప్ప చావవలనని శపించవద్దు పిల్లల్ని. అది మంచిది కాదు పిల్లలు. ఎప్పుడైనా పిల్లలు ఇష్టపూర్వకంగా ఆ పేరెంట్స్ యొక్క అధికారాన్ని ధిక్కరిస్తారనుకోండి, అప్పుడు దండించవచ్చు. అప్పుడే ఈ దండన అనే విధానాన్ని వాడాలి, ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఇష్టపూర్వకంగా తల్లిదండ్రుల యొక్క అధికారాన్ని వాళ్ళు ధిక్కరిస్తుంటే అప్పుడు దండించాలి. ఎప్పుడు పడితే అప్పుడు దండించకూడదు. వాళ్ళు మొద్దుబారిపోతారు. కొడతాడు మా నాన్న, 4 దెబ్బలేక తిందాం, కొడుతుందిలే మా అమ్మ, కాస్త ఒళ్ళప్పు చెప్పేస్తే చాలు, ఏమైపోతారు? మొద్దుబారిపోతారు. కష్టం కదా. అప్పుడు గాడి తప్పుతారు. అది మంచిది కాదు పిల్లలు. ఎప్పుడు పడితే అప్పుడు దండించదు కదా. పిల్ల చేష్టలు కొన్ని ఉంటాయి, ఆ పిల్ల చేష్టలను సరిచేయాలి. పిల్ల చేష్టలు నువ్వు అర్థం చేసుకోవాలి. కొన్ని వాక్యం కూడా చూపిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం చదువుదాము. ప్రొవెర్బ్స్ 13 24 వచనం చదువుదాం. వర్స్ 24, 13-24. చూస్తున్నారండి, బెత్తం వాడకపోతే కొడుక్కి విరోధి అయిపోతున్నాడు. అర్థమవుతుందా? కుమారుని శిక్షించకపోతే, ఎవరు శిక్షిస్తారు? కుమారుని ప్రేమిస్తే శిక్షిస్తాం. ఇది ఎక్కడ బాధండి బాబు? లవ్ ఉంటే పనిష్మెంట్ ఉంటుందా? ఉంటుంది. ఇదే చెప్తున్నాడు ఇక్కడ.
నువ్వు పాడవకూడదని నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి శిక్షిస్తూ ఉంటాము. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించినటువంటి మాటలు. అదే సామెతలు 19వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ప్రొవెర్బ్స్ 19:18. బుద్ధి వచ్చునని యా నీ కుమారుని శిక్షింపుము, ఉమ్. అయితే వాడు చావవలెనని కోరవద్దు. నేను ముందే చెప్పాను మీకు, శిక్షించడం దేనికి? బుద్ధి రావడం కోసం, అంతే తప్ప చంపేయకూడదు. అమ్మా, కొంతమంది చంపేస్తున్నారు. ఆ శిక్షలో భాగంగా ప్రాణాలు పోతున్నాయి. టార్చర్ అండి, మా నాన్నతో టార్చర్ అండి బాబు, మా అమ్మతో పడలేకపోతున్నానండి బాబు. వింటున్నాం కదా ఇలాంటి మాటలు. ఆ శిక్ష దేనికోసం? నువ్వు టీచ్ చేస్తున్నాడు దేనికోసం? బుద్ధి రావాలని. తప్పైన కుమారుడికి ఎప్పుడో తిరిగి వచ్చాడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఆ బుద్ధి అలా టీచ్ చేయాలి మనం, అంతే తప్ప వీడు చనిపోతే బాగుండు అట్లా కోరుకోకూడదు. ఏ తల్లిదండ్రులు కోరుకోరు నాకు తెలిసి, ఎవ్వరు కోరుకోరు. కానీ ఎప్పటికీ కూడా కోరుకోకూడదు అట్లాగా. చావాలని కోరవద్దు. ఇంకా చూస్తే 22:15 సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, అది స్వాభావికంగా పుడతా ఉంటుంది. శిక్షాదండము దానిని వానిలో నుండి తోసివేయును. అది ఎప్పుడైతే మూఢత్వం పుడుతుందో పిల్లల్లో శిక్షాదండం వాడాలి. అప్పుడు ఏం చేస్తున్నా? మూఢత్వాన్ని తోలేయడం జరుగుతుంది. దండన ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నేను చెప్పాను కదా విషయమే. ఇష్టపూర్వకంగా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ధిక్కరించినప్పుడు మాత్రం దండించాల్సిందే, పిల్లల్ని దండించాల్సిందే. మా ఫాదర్ నన్ను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా కొట్టాడు. కాళ్ళ మీద కొట్టేవాడు. లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది? బస్సు లేట్ అయింది. నిజంగా బస్సు లేట్ అయిందా? నేను ఆడతా పాడతా బస్సు తప్పించేసానా? ఇవన్నీ దండన. బుద్ధి రావాలని ఇదంతా కూడా, అంతే తప్ప చనిపోయినట్టు కాదు పిల్లలు. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. 14 వచ్చిన కూడా చదివినాయన. 23:13-14 సామెతలు 23:13-14. నీ బాలురను శిక్షించుట మానొద్దు. బెత్తంతో వాని కొట్టిన ఎడల యా వాడు చావకుండును, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. 13-14లో చూసారు ఎట్లా ఉందో. ఇప్పుడు బెత్తంతో కొడితే బెటర్. ఆ బెత్తంతో కొడితే ఆ పాతాళానికి పోకుండా ఇప్పుడే ఆ క్యారెక్టర్ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ వదిలేస్తే మా పిల్లోడు తెలుసుకుంటాడులే, మా పిల్లోడు మారుతాడులే అనుకుంటే చివరికి నువ్వు కరెక్ట్ చేయడానికి కూడా ఉండకపోవచ్చు. నేను ఈ మధ్యన ఒక మాట విన్నాను. ఒక కుర్రోడు కాలేజ్ చదువుకుంటున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్కి వచ్చాడు. కుర్రోడు ఎలా అయిపోయాడంటే మద్యపానానికి బానిస అయిపోయాడు. సరే, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వాడు పాడైపోతున్నాడని చూసి తట్టుకోలేక వాళ్ళ నాన్నగారికి పేరెంట్స్కి ఫోన్ చేశారు. ఎందుకని వీళ్ళు ఫోన్ చేస్తారు? కనీసం ఆయనన్నా వస్తాడేమో, కేకలేస్తాడేమో అని చెప్తాడు. అతనేమన్నాడు తెలుసండి ఫోన్లో ఈ పిల్లలతో, ఈ వయసులో కాబట్టి ఏ వయసులో తాగుతారా అన్నాడట. చాలా బాధ అనిపించింది ఆ మాట చూస్తే. కన్న తండ్రి పిల్లలతో ఇగో మీ అబ్బాయి ఇలా పాడైపోతున్నాడండి అని మంచి చెప్తే, ఈ వయసులో కాబట్టి ఏ వయసులో చేస్తారు ఇలా అన్నారు. అసలు ఏంటి ఆ పరిస్థితి? శిక్షించుట మానొద్దు అంటున్నాడు ఇక్కడ. అంటే కఠినంగా ఉండమని చెప్పట్లేదు పిల్లల పట్ల. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఏం జరుగుతుంది అసలు వాట్స్ గోయింగ్ ఆన్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. శిక్షించడం మానొద్దు. అయితే ఇప్పుడే బెత్తం వాడితే ఏది మొక్కై వంగందే మోనై వంగదు. బెత్తం వాడితే పాతాళం పోకుండా కాపాడగలుగుతాం. టీచ్ దెమ్ వాళ్ళకి బోధించాలి. సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉదాహరణలతో వాళ్ళకి బోధించాలి. జాగ్రత్తగా ఆలోచించండి. అదే సామెతలు 29:15 కూడా చదువుదాం ఒకసారి. ప్రొవెర్బ్స్ 29:15 సామెతలు 29:15 చదువుదామా? సామెతలు 29:15 29:15 ప్రొవెర్బ్స్. బెత్తమును ఆ గద్దింపును యా జ్ఞానము కలుగజేయును. యా అదుపులేని బాలుడు తన
తల్లికి అవమానం తెచ్చును. చాలు, అంతే కదండి. కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోతే ఏముందండి? క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. బెత్తము గద్దింపు ఏం తీసుకొస్తుంది ఆయన? పిల్లలకి ఏం తీసుకొస్తుంది? బెత్తము గద్దింపు జ్ఞానం తీసుకొస్తుంది. విజ్డమ్, నాలెడ్జ్ ఏముండాలంట? బెత్తం ఉండాలి, గద్దింపు కూడా ఉండాలి. ఆ గద్దింపు లేదంటే అడిగేవాడెవడు లేడనేటప్పటికి ఎలాన్నా తయారవుతారు. మనకి దేవుడు ఎప్పటికప్పుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఆ లెక్క అడిగేటువంటి విషయంలో మనం ఎప్పటికీ కూడాను కనికలేదు విషయమే. ఎస్, బెత్తము వాడుట మానొద్దు, గద్దింపు చేయడం మానొద్దు అని చెప్తున్నాడు. గద్దింపు కరెక్ట్, ఇంపార్టెంట్ అండి. బోధించినట్లయితే మనం టీచ్ దెమ్, కరెక్ట్గా మనం వాళ్ళకి బోధించాలి. చావాలని కోరొద్దు దయచేసి. గద్దింపు తీసుకొస్తుంది. వదిలేసామా, ఏం పట్టించుకోలేదా, అవమానమే తీసుకొస్తాడు, అవమానమే వస్తుంది. ఇంటి మీదకి ఎన్నో గొడవలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇక ఎస్, ప్రియమైన దేవుని పిల్లరా, నా మాటలు నేను ముగింపు తీసుకొస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఎంకరేజింగ్ పేరెంట్స్, ప్రోత్సహించే తల్లిదండ్రులు. ఎస్, అవును, దైవికమైనటువంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రస్ట్ దెమ్ విత్ లవ్, ప్రేమతో నమ్మాలి, ప్రేమించండి. సెకండ్ థింగ్, ట్రైన్ దెమ్ విత్ డిసిప్లిన్, క్రమశిక్షణతో చక్కగా వాళ్ళకి ఏం చేయాలండి? దిద్దాలి, శిక్షణ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి. ట్రైన్ లేకపోతే ఎట్లాగండి? థర్డ్లీ అండ్ ఫైనల్లీ, టీచ్ దెమ్, వారికి బోధించాలి, చక్కగా బోధించాలి. అబే ఈ వాక్యం నాకు కాదు సార్, పేరెంట్స్ కండి, నేను ఇంకా పేరెంట్స్ కాదు కుర్రోడు అని అడుగు. నువ్వు పేరెంట్ అవుతావు. నీ పేరెంట్స్ ఎందుకు నిన్ను కొడుతున్నారో నీకు అర్థమవుద్ది. నువ్వు మనసు పెట్టి వాక్యం వింటే. నీ తల్లిదండ్రులు ఎందుకు నిన్ను గద్దిస్తున్నారో నీకు అర్థమవుద్ది. నీ తల్లిదండ్రులు ఎందుకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తున్నారో నీకు అర్థమవుద్ది. నువ్వు తల్లిదండ్రులు కాబోతావు, జాగ్రత్త. ఎస్, ఎంకరేజింగ్ పేరెంట్స్, వాక్యానుసారంగా దైవిక తల్లిదండ్రులు ఎలా ఉంటారండి? ఈ 3 రీతులుగా ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి. కన్క్లూజన్, 2 Corinthians 12:14, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14 వచనం చూద్దాం. ఇదిగో ఈ 3వసారి యా మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. ఓకే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. కదా. ఇక్కడ గ్రహించండి, ఆస్తి పిల్లలు సమకూరుస్తారా, తల్లిదండ్రులు సమకూరుస్తారా పిల్లల కోసం? అదే క్లియర్ చెప్తున్నాడు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల కొరకు సమకూర్చరు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చుతారు. ఇప్పుడు పేరెంట్స్ కూర్చవలసిన ఆస్తి ఏంటండి? పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి క్రమశిక్షణ. అదే గొప్ప ఆస్తి. ఇట్స్ అ గ్రేట్ ఎసెట్ అంటారు. ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే, నా ప్రాపర్టీ ఎక్కడుంది? నా పిల్లల్ని కూడా ఆ ప్రాపర్టీకి హక్కుదారులను చేస్తున్నాను, ఆ ప్రాపర్టీకి అర్హులుగా చేస్తున్నాను. నేర్పిస్తున్నాడు అక్కడ విషయం. మరి ఏమండి, నేను పేరెంట్ని, నాకు మాదిరి ఎవరు? నా పిల్లల్ని ఎలా పెంచాలి? నాకు పరిపూర్ణ మాదిరి ఎవరంటే, పరిపూర్ణ మాదిరి కోసం పరలోకపు తండ్రిని చూపించాలి. ఎస్, పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఎక్కడ దొరుకుద్ది అంటే, మనకు పరిపూర్ణ మాదిరి కావాలంటే పరలోకపు తండ్రిని చూపించాలి. ఆ పరలోకపు తండ్రి తన చేతులను ఎప్పటికీ కూడా అలసిపోకుండా పిల్లల్ని ఎత్తిపట్టుకుంటూనే ఉంటాడు. పిల్లల్ని ఎత్తుకున్నటలో తండ్రి భుజాలు ఎప్పటికీ నొప్పి కావండి, నొప్పులు పుట్టవు. పిల్లల్ని మోయటానికి తల్లిదండ్రులకి ఎప్పటికీ భుజాలు నొప్పి కావు. ఈ లోకపు తండ్రికి అంత నొప్పి లేనప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత పేషెన్స్ ఉంటుంది. మన మాదిరి ఎలా పెంచాలి పేరెంట్స్ అని పరిపూర్ణ మాదిరి కొరకు మనం ఎవరి వైపు చూడాలి? పరలోకపు తండ్రి వైపు చూడాలి. కాబట్టి పిల్లలు ఆలోచించండి, మన పిల్లల్ని ప్రేమిద్దాం, నమ్ముదాం, శిక్షణ ఇద్దాం, బోధిద్దాం ఖచ్చితంగా. అలా చేసినప్పుడు మనం ఒక దైవిక గృహాన్ని కట్టుకుంటాము. ఒక దైవిక గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పిల్లలకు ఆస్తి సమకూర్చాలి. పిల్లలు మన కోసం సమకూర్చడం కాదు, పిల్లలు మనం సంతోషపరిచేటట్లు చూడటానికి ట్రై చేస్తారు. అయితే మనం ఆస్తిని సమకూర్చేటువంటి వారంగా ఉన్నాం. పౌలు భక్తుడు చెప్పిన మాటలదే. ఎఫెసీ సంఘానికి రాసిన, కొలస్సీ సంఘానికి రాసిన, ఇక్కడ కొరింథీ సంఘానికి రాసినా కూడా ఎలా మనం దైవిక గృహాన్ని కట్టుకోగలుగుతాం? ఎంకరేజింగ్ పేరెంట్స్, ప్రోత్సహించే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? అటువంటి దైవిక తల్లిదండ్రులుగా మనం ఉండాలి. నేను ఒక మాట చెప్తాను వినండి, పిల్లలు ఎప్పుడు కూడా
పేరెంట్స్ని చూస్తూ పెరుగుతారు. వాళ్ళు మనం చెప్పింది చేయకపోవచ్చు, కానీ మనం చేసేది ప్రతిదీ చేయటానికి ట్రై చేస్తారు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సండే స్కూల్ అప్పుడు చెప్తారు, తండ్రి దొంగతనానికి వెళ్తూ పిల్లోడిని కాపలా పెట్టాడంట. ఆ పిల్లోడేమో అప్పుడప్పుడు సండే స్కూల్కి వెళ్ళే పిల్లోడు, వాళ్ళ నానేమో దొంగతనాన్ని తీసుకెళ్ళాడు. ఒరే ఎవరన్నా చూస్తున్నారేమో, ఎవరన్నా చూస్తుంటే ఏలేసి పిలవరా వచ్చేస్తానంటే అన్నాడు. తండ్రిని లోపలికి వెళ్ళనిచ్చి కాసేపు అయినా ఏలేసాడు, విజిల్ గబాలను వచ్చాడు. ఎర్రరా ఎవరు చూస్తున్నారా అంటే ఆ కొడుకు చెప్తాడు, నానా దేవుడు చూస్తున్నాడు నానా అన్నాడు. అంతే, తండ్రి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ పిల్లోడికి ఎవరు చెప్పారు? దేవుడు చూస్తున్నాడు, సండే స్కూల్లో చెప్పారు. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. పిల్లల్ని చక్కని క్రమశిక్షణలో పెంచాలి, మంచిగా నేర్పించాలి. ఎంకరేజింగ్ పేరెంట్స్. ఎస్, నువ్వు ఒక సత్క్రియ చేసేటప్పుడు వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. ఒకవేళ పిల్లలు మంచి పని చేస్తే వాళ్ళు మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి, అందరికీ చెప్పాలి. అంతే తప్ప నేను వాళ్ళకి చెప్తే ఇటు కొమ్ములు వచ్చేస్తేమో, ఇది అసలు మాట ఏందేమో అన్నట్లు ఉండొద్దు. మంచి పని చేస్తే మెచ్చుకోవాలి, సరిదిద్దాల్సిన టైంలో సరిదిద్దాలి, దండించాల్సిన టైంలో దండించాలి. చక్కగా బ్యాలెన్స్గా చేయాలి. పిల్లలు ఆలోచించండి. ఈ పేరెంట్స్ డే నాడు ఎంకరేజింగ్ పేరెంట్స్గా, ఒక డివోషనల్గా, దైవికమైనటువంటి తల్లిదండ్రులుగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమెన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రేయర్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ పేరెంట్స్ డే నాడు ఒక ఎంకరేజింగ్ పేరెంట్గా నువ్వు ఉండగలుగుతావా? పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలకు శిక్షణ ఇవ్వాలి, పిల్లలకు బోధించాలి. అవును, వాళ్ళ మనస్సు కృంగిపోతుంది ఒక్కొక్కసారి. కోపం రేపొద్దు, అలాగని శిక్షించటం మానొద్దు. దండన కూడా అనుమతించబడిన విధానమే. అయితే పిల్లలు ఇష్టపూర్వకంగా తప్పు చేసినప్పుడే దండించాలి. ప్రభువా, నీ వాక్యపు వెలుగులు నేను నా బిడ్డలను పెంచుతాను, వాక్యానుసారంగా నేను పెంచుతానన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడద్దు, నీ పెంపకం మీద ఆధారపడిందంతా కూడాను. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడిన మా తండ్రి, నీ కొందనాలు. దయగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడా, నీ కొందనాలు నాయన. ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు. కనికరించి చూపించే దేవుడు నాయన, కార్యం చేసే దేవుడు తండ్రి, స్తోత్రాలు. నీ కృపా బాహుళ్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎందరైతే దైవిక తల్లిదండ్రులుగా మేము జీవిస్తామని తీర్మానించుకున్నారు, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తునామున ప్రార్థించి స్తుతించి వారిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.